నమస్తే వెల్కమ్ టు న్యూస్ 8 గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గుత్తి పట్టణానికి వస్తున్న సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వైసీపీ యువ నాయకుడు మంజునాథ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి సిద్ధమయ్యారు। ఈ సందర్భంగా యువ నాయకుడు మంజునాథ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆకర్షితులై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి పలువురు చేరుతున్నట్లు యువ నాయకులు మంజునాథ్ రెడ్డి తెలిపారు। ఎండల సైతం లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కోసం వచ్చిన గుంతకల్లు పట్టణ నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు। ఈ రోజు మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర సందర్భంగా మరి కర్నూలు జిల్లాలో ముగించుకొని మన అనంతపురం జిల్లాలోకి ప్రవేశించడం జరుగుతుంది। కొద్ది క్షణాల్లోనే మరి బస్నేపల్లి అనే ఊరు దగ్గర స్వాగతం పలకడానికి వేలాది మంది జనం అలాగే మన గుంతకల్ ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు। అక్కడ నుంచి మరి మొదలుకొని ఆర్ఎస్ మీదుగా అలాగే ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గాంధీ సర్కిల్ వరకు ఈ ర్యాలీ జరుగుతుంది। ప్రజలు స్వచ్ఛందంగా కొన్ని వేల మంది మరి తరలి రావడం జరిగింది। మరొకసారి మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుందాము, అలాగే మన ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి గారిని మరొకసారి ఎమ్మెల్యేగా చూడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు। దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు। మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కర్నూలు జిల్లా యాత్రను ముగించుకొని దిగ్విజయంగా మన అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు మన బస్నేపల్లి దగ్గర ఆయన కోసం నిరీక్షణ చేస్తున్నారు। ఈ యాత్రను దిగ్విజయం చేసి మేమంతా మీకు తోడుగా ఉంటాం, మేమంతా సిద్ధం, మనమంతా సిద్ధంగా ఉండాలని, మీరు సిద్ధమా? మనమంతా సిద్ధమే। దీన్ని అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ విజయవంతం చేసి మన గుత్తి నియోజకంలో మరొక్కసారి ఎమ్మెల్యే వైవిఆర్ వన్స్ మోర్ జగన్ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకొని ఇంకోసారి విజయ డంకా ఎగురవేయాలని మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధమైన బస్ యాత్ర కర్నూలు తుక్కిలో ముగించుకొని అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గం వంటి బస్నేపల్లిలో స్వాగతం పలకడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం। ఎందుకంటే ఈరోజు చెప్తున్నాం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ ప్రజల పక్షాలు నిలబడిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి। ఎందుకంటే ఒక వైఎస్ఆర్ ఆశ అయితే ఉంది, ఒక పింఛన్ అయితే ఉంది, విద్యా కానుక, రైతు భరోసా, సచివాలయం, ఇలా ప్రతి ఊరికి ₹1 అభివృద్ధితో చేసినారు। అభివృద్ధి అంటే ఏమని చంద్రబాబు అడుగుతున్నారు। అభివృద్ధి అంటే పల్లెటూరులు చేసిన అభివృద్ధి అంటారు, కానీ నువ్వు ఎక్కడో సచివాలయం కట్టి నీది ఎక్కడో విజయవాడలో ఉన్నటువంటి పోయి అమరావతిలో ఉండి అది కాదు అభివృద్ధి, మన జనాల్లో ఉండే అభివృద్ధి చూపించుకోవాలా। ఏదైతే జనాల్లో ఉందో ఈరోజు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఒకసారి బస్ యాత్ర మొదలు పెట్టినానుకో రాష్ట్రం ఒకవైపుగా వై నాట్ 175 అని చెప్పేసి ఊగిపోతుంది। ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుభవంతో అయితేనేమి యువ నేత కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు। ఇవాళ మనం అనుకుంటున్నాం వై నాట్ 175 కాదు, మా గుంతకల్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే అయినటువంటి వెంకటరామిరెడ్డి గారు ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చినప్పుడు, అన్నా మీరు సీఎం అయితే మాకు గుంతకల్ పాలిటెక్నికల్ కావాలా, అన్నా మీరు సీఎం అయితే మా గుంతకల్కి 100 పడకల ఆసుపత్రి కానీ 200 పడకల ఆసుపత్రిని చేయాలా, అన్నా మీరు సీఎం అయితే మా గుంతకల్ బ్లడ్ బ్యాంక్ కావాలా అని చెప్తున్నారు। చెప్పిన మాట తప్పకుండా నెరవేర్చిన వ్యక్తి ఆ పైన జగన్మోహన్ రెడ్డి అయితే ఈడ మన వెంకటరామిరెడ్డి వై నాట్ 1 lakh అనే విధంతో ఈరోజు మా వెంకటరామిరెడ్డి గెలిపించుకుంటాము। ఒక్క ఓటు తగ్గినా మేము తగ్గేది లేదని ఈరోజు వెంకటరామిరెడ్డి గెలిపించుకుంటాము। ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో అడుగు పెడుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజానేత, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చెప్పుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వై వెంకటరామిరెడ్డి గారి తరపున యువనేత మంజునాథ్ రెడ్డి గారి తరపున స్వాగతం పలికేందుకు వేలాది మందిగా తరలి రావడం జరిగింది। మండు టెండలో కూడా మండు టెండను లెక్క చేయకోకుండా ముస్లిం సోదరులు అయితేనేమి, హిందూ సోదరులు అయితేనేమి ఉపవాస దీక్షలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకు తరలి రావడం జరిగింది। ఈ బస్సు యాత్ర చూస్తుంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో
మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలకు గాను 175 నియోజకవర్గాలతో పాటు విజయ డంకా మోగిస్తారని చెప్పేసి, అలాగే గుంతకల్ నియోజకవర్గంలో కని విని ఎరగని రీతిలో గత 30 సంవత్సరాల నుండి జరగనటువంటి అభివృద్ధిని మన గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధి వై వెంకటరామరెడ్డి గారు చేసి చూపించడం జరిగింది. వెంకటరామరెడ్డి గారి మీద నిలబడడానికి నిన్నటి వరకు ఏ అభ్యర్థి లేనటువంటి సందర్భం మేము చూసాం. మేము డైరెక్ట్గా చంద్రబాబు నాయుడునే ఛాలెంజ్ చేస్తున్నాం. గుంతకల్ నియోజకవర్గంలో వచ్చి నిలబడి నువ్వు వై వెంకటరామరెడ్డి గారి మీద గెలవాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాం. 1,00,000 మెజార్టీతో వైవీఆర్ గారు గెలుపొందడం ఖాయం. మినిస్టర్గా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ప్రజల గుండెల్లో ఉన్న మహనీయుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వాళ్ళ తండ్రి గారు అడుగుజాడల్లో ఈరోజు మన బస్సు యాత్రలు వస్తుంటే ఇంత ఎండలో కూడా ఉండి ఈరోజు ప్రజానీకాన్ని చూసి ఆయన జగన్ అభిమానం మీద ఇంతమంది ఒట్టెత్తున వచ్చారు. మా మైనార్టీస్ ఓటు బ్యాంక్ అంతా జగన్ అన్నకే ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మా ముస్లిమ్స్లు ఎంతోమంది ఉద్యోగాల్లో ఉండి ఈరోజు ఎంతోమంది ఆయన రుణపడి ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ముస్లిమ్స్ కోసం కూడా 6 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి 2 ఎమ్మెల్సీలు ఇచ్చి మళ్ళీ రాబోయే రోజు 2 సంవత్సరాల్లో కర్నూలు ఆఫీస్ ఖాన్ గారికి రాజ్యసభ సీట్ ఇస్తా అని చెప్పి 1,00,000 మందిలో మాట ఇచ్చారు. ఇలాంటి నాయకుడు ఉన్నారంటే మన ఇండియాలోనే ఇలాంటి నాయకుడు రాలేడు, రాగుడు కూడా. కాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అవుతారని నేను జై జగన్. మా గుంతకల్ నియోజకవర్గంలో వెంకటరామరెడ్డి గారు చేసినంత అభివృద్ధి ఏ ఎమ్మెల్యే చేయలేదు. చూసుకోమనండి, వాళ్ళ పచ్చుకామర్లే ఉండి గుంతకల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని చెప్పే మూర్ఖులకి పచ్చకామర్లు వాళ్ళకి అభివృద్ధి కనపడట్లేదు. అంత అభివృద్ధి చేసినా కూడా ఈరోజు మా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి మీద కూడా చెప్తుండే ఏరే నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయలేని మినిస్టర్ పదవి ఉండి కూడా మా గుంతకల్ ఈరోజు గుంతకల్కి వచ్చి ఏదో అభివృద్ధి చేస్తానని చెప్పి కాకమ్మ కథలు చెప్తుంటే ఎవరు వినే స్థితిలో లేరు, చెవుల్లో పూలు పెట్టుకోలేరు. అఖండ మెజార్టీతో 1,00,000 మెజార్టీతో వెంకటరామరెడ్డి అన్న గెలిపించుకుంటాం. జగనాన్ని నేను సీఎం చేసుకుంటాను. 170 సీట్లు ఖచ్చితంగా గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను మీడియా. జై జగన్. ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో సంసిద్ధం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం తరఫున వారికి సుస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రామలింగప్ప రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో నేను ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి విచ్చేసినాను. వారు యొక్క కార్యక్రమాలు నచ్చి వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నేను స్వచ్ఛందంగా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. నా పేరు గోపా జగదీష్, ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్, అదేవిధంగా గుంతకల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా కూడా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మీరు కవరేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో జగన్ గారి వెంట నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్, ఈరోజు గుంతకల్ నియోజకవర్గం నుండి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మేము రిసీవ్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గం నుంచి తరలి వచ్చాం. ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భాన మేము సిద్ధం, మా బూతులు సిద్ధం, మేము ఓటు వేయడానికి కూడా సిద్ధంగా అని చెప్పి ప్రజలు నిరూపించుకునేదానికి ఇవాళ నియోజకవర్గంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోని పెట్టారు. ఈ రోడ్ షోకి అత్యధికమైనటువంటి అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా మరి రోడ్లపైన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మొత్తం ఎక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన యొక్క అభిమానాన్ని చురుకునేదానికి మీ అందరూ కూడా వచ్చారు. మరి ముఖ్యంగా మాకు తెలుసు, మా మిత్రులు ఇవాళ గుంతకల్ నియోజకవర్గంలో గుంతకల్ మున్సిపాలిటీలో మరి మా వైస్ చైర్మన్గా చేస్తున్నటువంటి వ్యక్తి గోపా జగదీష్ గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ పాండు గారు, మరి అదేవిధంగా మళ్ళీ మైనార్టీ నాయకుడు మన్సూర్ అహ్మద్ అని చెప్పి కూడా మరి ఆయన కూడా మరి అంజుమన్ ప్రెసిడెంటు, మరి అదేవిధంగా పారిశ్రామికవేత్త రమేష్ కూడా ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మా వెంకటరామరెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ఇంకా చాలామంది కూడా రేపు మన్నాడు కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఖాళీ అయ్యి వెంకటరామరెడ్డి గారి నాయకత్వాన పనిచేస్తుందని చెప్పి కూడా